హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఫస్ట్ ఇయర్ 1A పేపర్ నుంచి ఫంక్షన్స్ చాప్టర్ చేద్దాం. ఈ ఫంక్షన్ చాప్టర్లో రేంజ్ కనుక్కోవటం, డొమైన్ కనుక్కోవటం, నెక్స్ట్ ఫంక్షన్స్లో బైజెక్టివ్ అయితే ఏంటి, 1 అయితే ఏంటి, ఆన్2 అయితే ఏంటి, కాంపోజిట్, థియరమ్స్ చాలా ఇంపార్టెంట్, ఇన్వర్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏంటంటే ఈ 6 థియరమ్స్ 7 థియరమ్స్ ఉంటాయి. ఈ 7 థియరమ్స్ చేస్తే ఖచ్చితంగా ఒక ఎస్సే రాయొచ్చు. కానీ ఈ ప్రాబ్లం చేసే ముందు అందరూ హార్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఫంక్షన్స్ అనే చాప్టర్ ప్యాటర్న్లో కానీ మనం క్లియర్గా వింటే చాప్టర్ చాలా ఈజీగా చేయొచ్చు. అది ఎలా చేయొచ్చో చూద్దాం. ముందు థియరం చేసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఎందుకంటే అసలు ముందు 1 అంటే ఏంటి, ఆన్2 అంటే ఏంటి, బైజెక్టివ్ అంటే ఏంటి అది తెలిసిందనుకోండి, ఐడెంటిటీ ఫంక్షన్ మనకు చాప్టర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ముందు మనం ఫంక్షన్ చాప్టర్కి వెళ్ళే ముందు అసలు ఫంక్షన్ అంటే ఏంటి, 1 అంటే ఏంటి అవి చూద్దాం మనకి. ఓకే, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ లేదా ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అని తీసుకుంటూ వచ్చాను. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్, దాన్ని ఎలా చదవాలి, మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. ఈ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బిలో ఏ కామా బి అనేవి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్. ఈ రెండింటిని ఏమంటాం మనం, రెండు నాన్ ఎంప్టీ సెట్స్. అంటే నాన్ ఎంప్టీ సెట్ అంటే మీనింగ్ ఏంటి, ఏదో ఒక ఎలిమెంట్ దానిలో ఉండాలి, ఎంప్టీ సెట్ మాత్రం ఉండకూడదు. ఓకేనా. నెక్స్ట్, ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ, బి బిలాంగ్స్ టు బి అయితే సచ్ దట్ ఆర్డర్ పెయిర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అయి ఉండాలి. ఆర్డర్ పెయిర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అయి ఉండాలి. లేదనుకోండి ఇంకో డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ మస్ట్ హ్యావ్ యూనిక్ ఇమేజ్ ఇన్ బి. అంటే ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్కి బిలో ఒక యునిక్ ఇమేజ్ ఉండాలి. యునిక్ ఇమేజ్ ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ తీసుకుందాం. ఇక్కడ ఒక సెట్ తీసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ 1 2 3 4 ఉంది. ఇక్కడ ABCD ఉంది. ఓకే, చెక్ చేద్దాం మనం. యూనిక్ ఇమేజ్ ఉండటమంటే దీన్ని చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది అంటే ఏకి ఒక ఇమేజే ఉంది, బికి కూడా ఒక ఇమేజే ఉంది. ఇక్కడ చూద్దాం 3కి కూడా ఒక ఇమేజే ఉంది, 4కి ఒక ఇమేజ్ ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటో చూడండి ఒకసారి. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ అనడం అంటే ఏలో ఏ ఒక్క ఎలిమెంటు ఫస్ట్ ఖాళీ ఉండకూడదు. ఇక్కడ ఏమైనా ఉందా, 1కి ఇమేజ్ ఉంది, 2 నుంచి ఉంది, 3 నుంచి ఉంది, 4 నుంచి ఉంది. అంటే ఇక్కడ ఏ ఒక్క ఇమేజ్ ఫస్ట్ ఖాళీగా లేదు కాబట్టి ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ అని రాశాను. ఓకే, కండిషన్ అయిపోయింది. మస్ట్ హ్యావ్ యూనిక్ ఇమేజ్ ఇన్ బి అంటే ఏంటి, దీనిలో ఉన్న ఎలిమెంట్కి బిలో ఒక్క ఇమేజే ఉండాలి. ఒక్క ఇమేజే ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1కి ఏ ఒకటే ఇమేజ్, 2కి బి ఒకటే ఇమేజ్, 3కి కూడా బి కానీ 3కి ఉన్న ఇమేజ్ ఒకటే. నెక్స్ట్ 4కి డి ఉంది, ఒక్క ఇమేజే ఉంది. అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ మస్ట్ హ్యావ్ యూనిక్ ఇమేజ్. సో మనం దీన్ని ఎలా చూస్తాం, దీన్ని ఏ అని, దీన్ని బి అని, నెక్స్ట్ ఈ ఫంక్షన్ ఎఫ్ అని అనుకుంటే, సో మన డెఫినేషన్ ప్రకారం ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ మస్ట్ హ్యావ్ యూనిక్ ఇమేజ్ ఇన్ బి. సో ఈ రెండు డెఫినేషన్లో ఏ డెఫినేషన్ అని మనం ఉపయోగించుకోవచ్చు. సో మనకి బిలో కానీ ఏలో కానీ రెండు కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ ఏలో ఏ ఒక్క ఎలిమెంటు ఖాళీ ఉండకూడదు, ఉంటే అది ఫంక్షన్ కాదు. బిలో ఉండొచ్చు, నో ప్రాబ్లం, ఇమేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ బిలో చూడండి ABCDలో ఇక్కడ అసలు సికి రిలేషన్ లేదు, నో ప్రాబ్లం, అయినా కానీ ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ ఏ ఈక్వల్ టు ఏముందో చూద్దాం మనం. 1 2 3 4 దీనికి పేరు ఏంటంటే మనం డొమైన్ అంటాం. డొమైన్ గుర్తుపెట్టుకోవాలి, డొమైన్. నెక్స్ట్ బీని ఏమంటామంటే ఏ కామా బి కామా సి కామా డిని కోడొమైన్ అనాలి, కోడొమైన్. ఓకేనా, కోడొమైన్. అయితే ఇక్కడ ఇంకొకటి ఏ కామా బి కామా డి ఉంది, దీన్ని రేంజ్ అంటాను. అంటే ఏంటంటే కోడొమైన్లో, నాట్ డొమైన్, కోడొమైన్లో రిలేషన్లో ఉన్న ఎలిమెంట్స్ అంటే ఏ ఉంది, బి ఉంది, డి ఉంది, సికి రిలేషన్ లేదు. సో కోడొమైన్లో రిలేటెడ్ ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని ఏమంటామంటే మనం రేంజ్ అంటూ ఉంటాం. ఒక్కొక్కసారి కోడొమైను రేంజ్ రెండు సమానం అవుతాయి. కోడొమైను రేంజ్ రెండు కానీ సమానం అయితే
దానిని ఆన్ టు ఫంక్షన్ అంటారు. కొన్ని సందర్భాల్లో కోడోమైన్ రేంజ్ రెండు సమానం అవుతాయి. అట్లా కానీ అయితే కోడోమైన్ రేంజ్ రెండు సమానం అయితే దాన్ని ఏమంటామంటే ఆన్ టు అంటారు. అసలు ఆన్ టు అంటే ఏంటి చూద్దాం ముందు. సో మనకు డెఫినేషన్ ఇక్కడ ఒక్కసారి చూద్దాం. మనకి ఆన్ టు అంటే ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి ఒక ఫంక్షన్ తీసుకుంటూ వస్తున్నాను. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి ఫంక్షన్ అయింది అంటే ఇదిగో ఈ కండిషన్ సాటిస్ఫై అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఆల్ A1, A2 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అని తీసుకుంటూ వస్తే ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2 అని నేను తీసుకుంటే A1 ఈజ్ ఈక్వల్ టు A2 అయిందనుకోండి. దీన్ని ఏమంటామంటే మనం 1 ఫంక్షన్ అంటాం. 1 ఫంక్షన్ అంటాం. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే ఇంజెక్టివ్. 1 ఫంక్షన్కి ఇంకొక పేరు ఏంటంటే ఇంజెక్టివ్. నెక్స్ట్ ఫర్ ఆల్ B belongs to capital B, then there exists A belongs to A such that f of A equal to B. f of A equal to B అయితే దీన్ని ఏమంటామంటే మనం ఆన్ టు అంటాం. ఆన్ టు అంటే ఏం చెప్పొచ్చు మనం సబ్జెక్టు అని చెప్పొచ్చు. ఆన్ టు అంటే సబ్జెక్టు అని చెప్పొచ్చు. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడేమో ఇంజెక్టివ్ అని పేరు రాసాం, ఇక్కడేమో సబ్జెక్టివ్ అని రాసాం. 1 పేరు ఇంజెక్టివ్, ఆన్ టు పేరు సబ్జెక్టివ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 1 అంటే ఎఫ్ ఆఫ్, ఇదిగో చూడండి ఇందులో 2 ఎలిమెంట్స్ తీసుకొని ఎఫ్ ఇమేజ్ అప్లై చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2 అయితే ఏమవ్వాలి మనకి A1 ఈక్వల్ టు A2 అయింది అంటే దాన్ని 1 అని. నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్లో ఏలో ఉన్న ఎలిమెంట్ తీసుకొని దానికి ఎఫ్ ఇమేజ్ అప్లై చేస్తే బీకి ఈక్వల్ అవ్వాలి. అట్లా ఉంటే దాన్ని ఏమంటామంటే మనం ఆన్ టు అంటాం. ఆన్ టు అంటే ఏమవుతుందంటే సబ్జెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మనం చూద్దాం. మనం ఇక్కడ చూడండి ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అనేది 1 అయింది. నెక్స్ట్ ఆన్ టు కూడా అయింది. 1 అయింది, ఆన్ టు అయింది. 1 ఆన్ టు అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఏమవుతుందంటే బైజెక్టివ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. 1 ఆన్ టు అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి బైజెక్టివ్. ఈ బైజెక్టివ్ అయినప్పుడు మాత్రమే ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్టివ్ అయింది అనుకోండి. దాట్ ఇంప్లైస్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు ఏ అని మాత్రం రాయగలం. అంటే ఒక ఫంక్షన్కి మనం ఇన్వర్స్ రాయాలి అంటే ఆ ఫంక్షన్ ఖచ్చితంగా బైజెక్టివ్ మ్యాపింగ్ అయి ఉండాలి. సో ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి 1 ఆన్ టు అయింది. 1 ఆన్ టు దట్ మీన్స్ ఇంజెక్టివ్ సబ్జెక్టివ్ రెండు అయింది అనుకోండి. అప్పుడు దాన్ని మనం ఏం చెప్పొచ్చు బైజెక్టివ్ అని చెప్పొచ్చు. ఇఫ్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బైజెక్టివ్ ఓన్లీ బైజెక్టివ్ మ్యాపింగ్ ఎగ్జిస్ట్ ఇన్వర్స్ ఫంక్షన్. సో ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా అది ఏమై ఉండాలి బైజెక్టివ్ అయి ఉండాలి. సో 1 ఆన్ టు. నెక్స్ట్ ఇంకొక కండిషన్ రాద్దాం మనం. ఐ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు ఏ అంటే మీనింగ్ ఏంటో చూడండి ఒకసారి. ఏ నుంచి ఏకి అంటున్నాడు అంటే డొమైను కోడొమైన్ రెండు ఒకటే. అలాంటప్పుడు మనం ఈ మ్యాపింగ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఐఏ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ. ఐఏ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ ఐ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు బి ఉందనుకోండి. దట్ ఇంప్లైస్ దీన్ని ఐబి ఆఫ్ బి ఈక్వల్ టు బిగా డిఫైన్ చేస్తూ ఉంటాం. సో ఈ రెండింటిని ఏమంటామంటే మనం ఐడెంటిటీ ఫంక్షన్స్ అంటాం. సో ఇంతవరకు కాన్సెప్ట్ కానీ మనకు ఒక ఐడియా ఉంటే థియరమ్స్ని ఈజీగా చేయొచ్చు మనకి. సో ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఫంక్షన్ డెఫినేషను, డొమైన్ అంటే ఏంటి, కోడొమైన్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి, అసలు 1 అంటే ఏంటి, ఆన్ టు 1 ఆన్ టు అయితే బైజెక్ట్ అవుతుంది. బైజెక్ట్ మ్యాపింగ్కి మాత్రమే ఇన్వర్స్ అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏ టు బి అనేది అంటే ఐడెంటిటీ ఫంక్షన్ ఏ టు ఏ అవుతుంది కాబట్టి ఐఏ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ రాయొచ్చు. ఐబీని ఐబీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు బి రాయొచ్చు. ఐబీ ఆఫ్ బి ఈక్వల్ టు బి. సో ఇప్పుడు థియరమ్స్కి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు థియరం చూద్దాం మనం. కేర్ఫుల్గానండి, థియరం చెప్పటం అయిపోయే లోపల థియరం రావాలి. అలా ఉండాలి ఎక్స్ప్లెనేషన్. జాగ్రత్తగా ఉండండి. సో క్లియర్గా వినండి. ఫస్ట్ మనకి గివెన్ దట్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. ఫస్ట్ ఏమి ఇచ్చాడో చూడండి, బైజెక్టివ్ అని ఇచ్చాడు. అదేనా?
ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్టివ్. మరి బైజెక్టివ్ అంటే ఏంటి? బైజెక్టివ్ అంటే మనం ప్రీవియస్ డెఫినేషన్ చూసాం, 2 అవ్వాలి. ఏమవ్వాలి మనకి? 1 1 అవ్వాలి. రెండోది ఏమవ్వాలి మనకి? ఆన్ 2 అవ్వాలి. ఓకేనా? 1 1 అవ్వాలి, ఆన్ 2 అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికి ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బికి బైజెక్టివ్ అంటే దానికి డెఫినేషన్ రాయాలి. ఫస్ట్ డెఫినేషన్ రాయాలంటే ఫస్ట్ ఎఫ్ ఫర్ ఆల్ A1 కామా A2 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అనుకుంటే సచ్ దట్ ఏం తీసుకోవాలి నేను? ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2 అని నేను తీసుకుంటే దట్ ఇంప్లైస్ A1 ఈజ్ ఈక్వల్ టు A2 అని ప్రూవ్ చేయాలి. A1 ఈక్వల్ టు A2. దీనిని ఏమంటామంటే మనం ఆన్ 2 అంటాం. ఎఫ్ ఈజ్ ఆన్ 2. నెక్స్ట్ రెండోది ఫర్ ఆల్ B బిలాంగ్స్ టు B, B బిలాంగ్స్ టు B, దెన్ దీన్ని ఏమంటామంటే దేర్ ఎగ్జిస్ట్ A బిలాంగ్స్ టు A సచ్ దట్ ఎఫ్ ఆఫ్ A ఈక్వల్ టు B, ఎఫ్ ఆఫ్ A ఈక్వల్ టు B. ఈ ఎఫ్ ఆఫ్ A ఈక్వల్ టు B అంటే దీన్ని ఏమంటామంటే మనం ఆన్ 2 అంటాం. సో ఇప్పుడు నేను గివెన్ డేటాలో ఇక్కడ చూడండి, ఈ గివెన్ డేటాలో నుంచి ఎఫ్ అనే దానికి 1 1 అంటే ఏంటో రాశాను, ఆన్ 2 అంటే రాశాను. మరి జీ ఆల్సో బైజెక్టివ్ అనడం, జీ కూడా బైజెక్టివ్ అంటే ఏంటో అర్థం మనం. నెక్స్ట్ ఆల్సో గివెన్ దట్ జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు సి, జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు సి కూడా బైజెక్టివ్ అన్నాడు కదా. జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆల్సో బైజెక్టివ్ అంటే దట్ ఇంప్లైస్ ఇది కూడా ఎంత అవుతుంది మనకి? 1 1 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది మనకి? ఆన్ 2 అవుతుంది. సో ఇక్కడ కూడా మనం ఫర్ ఆల్ B1 కామా B2 బిలాంగ్స్ టు క్యాపిటల్ B అనుకుంటే దట్ ఇంప్లైస్ జీ ఆఫ్ B1 ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ B2 అని తీసుకుంటూ వస్తే B1 ఈక్వల్ టు B2, B1 ఈక్వల్ టు B2. ఇది దేనికి? జీ అనే ఫంక్షన్ 1 1 అయితే డెఫినేషన్ అది. మరి ఆన్ 2 కూడా అవుతుందిగా, ఆన్ 2 కూడా అవుతుంది అంటే ఏం రాద్దాం మనం? ఫర్ ఆల్ జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ అంటే C బిలాంగ్స్ టు C, దెన్ దేర్ ఎగ్జిస్ట్ B బిలాంగ్స్ టు B సచ్ దట్ G ఆఫ్ B ఈక్వల్ టు C, G ఆఫ్ B ఈక్వల్ టు C. సో మనకి ఇదేమో 1 1 డెఫినేషను, ఇదేమో G ఆఫ్ B ఈక్వల్ టు C, ఇదేమో ఆన్ 2 డెఫినేషన్. సో టోటల్గా గివెన్ డేటా ఏంటో రాసాం. ఎఫ్ అనే మ్యాపింగు, జీ అనే మ్యాపింగు రెండు 1 1 అవుతున్నాయి, ఆన్ 2 అవుతుంది రాసాం. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి మనం? ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే నౌ we have to prove that G circle F is mapping from A to C is bijective అని చూపించాలి. A to C is bijective అని చూపించాలి. బైజెక్టివ్ అని చూపించాలి అంటే ఇది కూడా 1 1 అని ఆన్ 2 అని ప్రూవ్ చేయాలి. 1 1 అని ఆన్ 2 అని ప్రూవ్ చేయాలి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏమని ప్రూవ్ చేయాలి మనం? బైజెక్టివ్ అని ప్రూవ్ చేయాలి. బైజెక్టివ్ అంటే ఏం ప్రూవ్ చేయాలి? 1 1 ప్రూవ్ చేయాలి, ఆన్ 2 ప్రూవ్ చేయాలి. ఏది 1 1 అని ప్రూవ్ చేయాలి, ఏది ఆన్ 1 అని ప్రూవ్ చేయాలి? జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి అనేది బైజెక్టివ్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ దాని నుంచి 1 1 ఆన్ 2 రెండు ప్రూవ్ చేయాలి. రెండు ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం తీసుకుంటూ వద్దాం? జీ సర్కిల్ ఎఫ్ ఇక్కడ రాస్తున్నాం చూడండి. జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ 1 1 అని తీసుకుంటూ వస్తున్నాను. 1 1 జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ జీ టు బి 1 1 అని తీసుకుంటూ వస్తే అంటే మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలరా? మనం ఇక్కడ యాక్చువల్గా మనకి 1 1 అంటే ఏం ప్రూవ్ చేయాలో చూద్దాం. ఫర్ ఆల్ దీనిలో ఎలిమెంట్స్ A1 కామా A2 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అని తీసుకున్నాం, అంతే కదా. ఏలో ఉన్న ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడుకి ఇమేజ్ అప్లై చేయాలి అంటే ఏం రాద్దాం? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A2 అని తీసుకుంటూ వస్తున్నాం. దట్ ఎంప్లాయిస్ జీ సర్కిల్ అంటే బ్రాకెట్ రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ A1 రాయొచ్చు, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A2 రాద్దాం. ఇక్కడ ఓన్లీ ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2 అని రాస్తాను. బికాజ్ రెండు వైపులా జీ ఇమేజ్ తీసేసాను. ఎందుకు తీసేసాను? మనకు ఆల్రెడీ ఇక్కడ చూడండి G1 జీ ఆఫ్ B1 ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ B2 అయినప్పుడు B1 ఈక్వల్ టు B2 అయింది. అంటే జీ అనేది 1 1 అవుతుంది. 1 1 అవుతుందంటే ఇమేజ్ తీసేయచ్చు కదా. కాబట్టి పక్కనే రాద్దాం జీ ఈజ్
1 1. ఓకే, నెక్స్ట్ దట్ ఇంప్లైస్. రెండోది ఇక్కడ A1 ఈజ్ ఈక్వల్ టు A2 కూడా రాస్తున్నాం కాబట్టి ఎఫ్ ఈజ్ ఆల్సో 1 1. అంటే మనం ఏం తీసుకున్నాం, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్ టు A2 తీసుకుంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ టోటల్గా A1 ఈక్వల్ టు A2 వచ్చింది. కాబట్టి ఏం రాయొచ్చు మనం, జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ A టు C 1 1 వచ్చేసింది. ఇంకేమైనా ప్రూవ్ చేయాలా, ఆన్ టు ప్రూవ్ చేయాలి. ఆన్ టు ప్రూవ్ చేయాలంటే రెండో చూద్దాం మనం. జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ A టు C ఈజ్ ఆన్ టు అని ప్రూవ్ చేయాలి మనం. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆన్ టు అని ప్రూవ్ చేయాలంటే ఒక్కసారి తీసుకుందాం మనం. సిలో ఎలిమెంట్ తీసుకోవాలి అంటే ఎవరు అర్థం, ఫర్ ఆల్ ఒక్క నిమిషం, లెట్ సి బిలాంగ్స్ టు సి అని తీసుకుంటూ వస్తే సచ్ దట్ సి ఈక్వల్ టు, సి అంటే ఏంటి, ఎక్కడన్నా సి అంటే ఉందేమో చూడండి. సి అంటే ఏముంది మనకి, ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు సి. సి అంటే ఎంత, జీ ఆఫ్ బి ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి. అంటే మన దగ్గర ఏమైనా ఉందా, బి అంటే ఏముంది చూడరా, ఎఫ్ ఆఫ్ ఏ. కాబట్టి ఎవరు అర్థం మనం, జీ అంటే ఎఫ్ ఆఫ్ ఏ. ఇక్కడ చూడండి బ్రాకెట్ అంటే సర్కిల్ అని అర్థం, అంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ. సో నాకు ఏమొచ్చింది చూడమ్మా, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు సి అవుతుంది. కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ ఈస్ ఏ టు సి ఏమవుతుంది మనకి, ఆన్ టు అయింది. ఇప్పుడు మనకి చూడండి, అబ్జర్వ్ చేయండి, 1 1 అయింది, ఆన్ టు అయింది. అంటే కావాల్సిన కండిషన్ చూడండి, ఇక్కడ ఇదేమో 1 1 ఆన్ టు అయింది, ఇక్కడేమో 1 1 అయింది. సో ఫైనల్గా మనం ఏం రాయొచ్చు, దేర్ ఫోర్ జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు సి అనేది బైజెక్టివ్ అని రాయొచ్చు. 7 మార్క్స్ ప్రాబ్లం, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, సెకండ్ థియరం ఏంటో చూద్దాం మనం. సెకండ్ థియరం కూడా క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి ఏ ఫంక్షన్, ఇట్ ఈజ్ ఓన్లీ ఫంక్షన్. సో మనకు అసలు ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంటి, దట్ ఇంప్లైస్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్ అని ఇచ్చాడు. ఈజ్ ఏ ఫంక్షన్, దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు బి అని రాయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు బి. సో మనకు ఫంక్షన్ డెఫినేషన్ అదే కదా మనకి, ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు బి అంటే ఏలో ఒక ఏదైనా ఎలిమెంట్ తీసుకొని దానికి ఇమేజ్ అప్లై చేస్తే బీకి ఈక్వల్ అవుతుంది. సో ఇది మనకి ఫంక్షన్. అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ మస్ట్ హ్యావ్ ఇమేజ్ ఇన్ బి, దాని మీనింగ్ అది. ఓకే, అసలు దాని సంగతి వదిలేద్దాం పక్కన. నెక్స్ట్ మనకి ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఇచ్చాడు రా మనకి, ఐడెంటిటీ ఫంక్షన్ ఐఏ అంటే ఏంటమ్మా మనకి, ఐఏ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు ఏ, దట్ ఇంప్లైస్ మనం ఐఏ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏగా డిఫైన్ చేయొచ్చు, ఐఏ ఆఫ్ ఏగా రాయొచ్చు. నెక్స్ట్ ఐబి దట్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు బి సచ్ దట్, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఐబి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు బిగా డిఫైన్ చేయొచ్చు. సో మనం ఫంక్షన్ అంటే ఏంటో రాసాం, ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏంటో రాసాం, నెక్స్ట్ ఐడెంటిటీ ఫంక్షన్ ఎలా డిఫైన్ రాసాం. ఇప్పుడు ఐఏ రెండు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలో చూద్దాం మనం. ఫస్ట్ నెంబర్ 1 కండిషన్, ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎఫ్ అని ప్రూవ్ చేయాలి. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, ఐఏ ఆఫ్ ఏ. అంటే నేను ఇది ప్రూవ్ చేస్తాను, ఆ తర్వాత సెకండ్ కండిషన్ ప్రూవ్ చేద్దాం. సో మనం ఎప్పుడైనా రెండు ఫంక్షన్లు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి అంటే ఎఫ్ సర్కిల్ ఐఏ ఈక్వల్ టు ఎఫ్ అని ప్రూవ్ చేయాలంటే ముందు రెండిటికి డొమైను కోడొమైను సేమ్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. డొమైను కోడొమైను సేమ్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. సేమ్ ఉంటుందని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఇది తీసుకుందాం, అంటే సెకండ్ ఎప్పుడు ఫస్ట్ తీసుకోవాలి, దట్ ఎంప్లాయిస్ ఏ టు ఏ. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి రెండు తీసుకుంటూ వచ్చాను. సో ఎఫ్ సర్కిల్ ఐ ఆఫ్ ఏలో మనం కాంపోజిట్ చేసేటప్పుడు సెకండ్ ఫంక్షన్ ఫస్ట్ తీసుకోవాలి, ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ తీసుకోవాలి. కాంపోజిట్ చేసినప్పుడు సెకండ్ ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ సెకండ్ వచ్చింది. అంటే దట్ ఇంప్లైస్ ఏమొచ్చింది మనకి, ఐ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ, దట్ ఇంప్లైస్ ఎఫ్ సర్కిల్ ఐ ఆఫ్ ఏ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి వస్తుంది. దట్ ఇంప్లైస్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఈజ్ ఆల్సో
ఏ టు బి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎఫ్ ఈ సర్కిల్ ఐఏ, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి, రెండు సేమ్ ఏ టు బి ఉంది. అంటే ఏం చెప్పొచ్చు మనం, ఎఫ్ సర్కిల్ ఐఏ కామా ఎఫ్ హ్యావ్ సేమ్ ఏ సేమ్ డొమైన్ అండ్ సేమ్ కోడొమైన్, అండ్ సేమ్ కోడొమైన్, రెండిట్లో సేమ్ డొమైన్ ఉంది, సేమ్ కోడొమైన్ ఉంది. అట్లా ఉన్నప్పుడు మనం ఈక్వల్ చేసుకుంటూ రావచ్చు. సేమ్ డొమైను సేమ్ కోడొమైన్ ఉంది, సేమ్ డొమైను సేమ్ కోడొమైన్ ఉందంటే ఇప్పుడు మనం ప్రూవ్ చేద్దాం. ఇక్కడ ప్రూవ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇది తీసుకుంటూ వస్తాను. అంటే ఏం రాద్దాం మనం, ఎఫ్ సర్కిల్ ఐఏ ఈక్వల్ టు ఎఫ్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం ఎఫ్ సర్కిల్ ఐఏ ఆఫ్, మరి ఇక్కడ ఏం తీసుకోవాలి, తీసుకోవాలంటే ఎప్పుడైనా మనకి ఎఫ్ సర్కిల్ ఐఏ ఆఫ్ ఇక్కడ ఎలిమెంట్ ఏం తీసుకోవాలి, ఇక్కడ మనం ఏం రాయాలి, ఏం వచ్చింది, ఇది చాలామంది పిల్లలకు డౌట్ వస్తూ ఉంటుంది. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మ్యాపింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, ఏ టు బి ఉంది. ఎప్పుడైనా నువ్వు తీసుకునే ఎలిమెంట్స్ ఏలో ఏ తీసుకోవాలి, వచ్చే అవుట్పుట్ బీలో రావాలి. అంటే మనం తీసుకున్న ప్రతి ఎలిమెంట్ దేనిలో తీసుకోవాలి, ఏలో తీసుకోవాలంటే క్యాపిటల్ ఏలో ఉండే ఎలిమెంట్ ఏమవుతుంది మనకి, స్మాల్ ఏ. కాబట్టి ఏం తీసుకోవాలి మనం ఇక్కడ, స్మాల్ ఏ తీసుకుందాం. స్మాల్ ఏ తీసుకుంటూ వస్తే దట్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ సర్కిల్ అంటే బ్రాకెట్ ఐఏ ఆఫ్ ఏ రాస్తాను, దట్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఐఏ ఆఫ్ ఏ అంటే ఎంత, ఏ, దట్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే, సో మనకు కావాల్సింది వచ్చినట్టుంది కదా, ఎఫ్ ఆఫ్ ఏ అంటే దట్ ఈజ్ ఈక్వల్ మళ్ళీ దీనికి కావాలంటే బి రాయొచ్చు, బీని మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏ రాయొచ్చు. సో మనం అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకు కావాల్సింది ఏంటి, ఎఫ్ సర్కిల్ ఐఏ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అని వచ్చింది. దట్ ఇంప్లైస్ ఎఫ్ సర్కిల్ ఐఏ ఈక్వల్ టు ఎఫ్ సర్కిల్ ఐఏ ఈక్వల్ టు ఎఫ్. సో మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఫస్ట్ కండిషన్ డెరైవ్ చేసాం. మరి ఇంకోటి సెకండ్ కండిషన్ ఉంది. సెకండ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి, రెండోది నెంబర్ 2 ఏం ప్రూవ్ చేయాలంటే ఐబి సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్, ఇప్పుడు నేను ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం కాంపోజిట్ చేయాలి. ఫంక్షన్ కాంపోజిట్ చేయటం అంటే ఇందాక మనం చూసాం, సెకండ్ది ఫస్ట్ తీసుకోవాలి కదా. లెట్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి, నెక్స్ట్ కామా ఐబి ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు బి, దట్ ఇంప్లైస్ రెండింటిని కాంపోజ్ చేస్తే వచ్చేది ఏమవుతుంది మనకి, ఐబి ఆఫ్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందమ్మా, బి టు, అంటే ఈ రెండు పోతుంది కాబట్టి మళ్ళీ ఇది కూడా ఏ టు బినే. సో ఏ టు బి, సో మనకు తెలిసింది. దట్ ఇంప్లైస్ ఇంకోటి రాస్తున్నాను, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఈజ్ ఆల్సో ఏ టు బి. అబ్జర్వ్ చేయండి, రెండిట్లో దీనిలో ఉన్న డొమైను కోడొమైన్ రెండు సేమ్ ఉన్నాయి అంటే రెండు ఈక్వల్ అవుతాయి. సో మనం ఏం రాయొచ్చు ఇప్పుడు, ఐబి సర్కిల్ ఎఫ్ కామా ఎఫ్ హ్యావ్ సేమ్ డొమైన్ అండ్ కోడొమైన్, రెండిట్లో సేమ్ డొమైన్ ఉంది, కోడొమైన్ ఉంది. ఇప్పుడు నేను ప్రూవ్ చేయాల్సింది ఐబి సర్కిల్ ఎఫ్ ఆఫ్. మరి ఇక్కడ ఏం తీసుకోవాలి, అదొక డౌట్. చెప్పాను కదా, ఫస్ట్ సెట్లో ఏముందో అదే తీసుకోవాలి. డొమైన్లో ఎలిమెంట్ మనం తీసుకోవాలి, కోడొమైన్లో వచ్చింది కాబట్టి ఏ తీసుకుంటూ వస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ ఐబి సర్కిల్ తీసేస్తే బ్రాకెట్ రాయొచ్చు. సో బ్రాకెట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ, ఐబి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే బి రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. ఎందుకంటే చూడండి ఇక్కడ ఎఫ్లో ఉన్న ఎలిమెంట్ అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది, బి. కాబట్టి ఐబి ఆఫ్ బి అంటే ఏం రాయొచ్చు మనం, బి రాయొచ్చు. సో ఇక్కడ మనకు ఉన్న కండిషన్ ప్రకారం చూడండి ఇలా ఉంది, ఐబి ఆఫ్ బి అంటే ఎంత రాయొచ్చు, బీని ఏం రాయొచ్చు మనం, ఎఫ్ ఆఫ్ ఏ రాయొచ్చు. అంటే ఏమవుతుంది మనకి, ఐబి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు వచ్చింది. అంటే దీని నుంచి మనం ఏం రాయొచ్చు ఆ కండిషన్, ఐబి సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. సో మనకు కావాల్సిన కండిషన్ ఇదే కదా. సో ఇందాక మనం ఏం రాసాం, రెండిట్లో ఫస్ట్ది ఎఫ్ సర్కిల్ ఐఏ దట్ ఈజ్ ఈక్వల్ ఐబి సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్. దేర్ ఫోర్ మనం ప్రూవ్ చేయాల్సిన థియరం ఇదే కాబట్టి
సో మనం రెండింటిని ఈక్వల్ చేశాను. రెండింటిని ఈక్వల్ చేస్తే దీన్ని ఒకవేళ ఈక్వేషన్ 1 అనుకున్నారనుకోండి, మనం ప్రూవ్ చేయాల్సిన దాన్ని దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటే ఫ్రమ్ 1 and 2 ఏం రాయొచ్చు, ఎఫ్ సర్కిల్ ఐఏ ఈక్వల్ టు ఐబీ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్. సో ఈ ప్రాబ్లమ్ని ఇలా క్లియర్గా వేసుకుంటూ రావచ్చు. ఓకేనా. ఒక నెక్స్ట్ థర్డ్ థియరం చూద్దాం. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అయినా చాలా క్లియర్గా చేద్దాం. స్లోగా నెమ్మదిగా చెప్తాను మీకు కొంచెం. ఫస్ట్ మనకి గివెన్ డేటాలో ఏమి ఇచ్చేట్టు ఉంటారు, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్టివ్. ఫస్ట్ మనకి బైజెక్టివ్ అంటే ఏంటో రాద్దాం మనం. గివెన్ దట్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్టివ్ అని ఇచ్చాడు. ఓకే, బైజెక్టివ్ అయితే ఏమేమి అవ్వాలిరా మనకి, 1 1 అవ్వాలి. నెక్స్ట్ రెండోది ఏమవ్వాలి, ఆన్ 2 అవ్వాలి. ఆన్ 2 అంటే మనకి డెఫినేషన్ ఏం రాయొచ్చురా, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి రాయొచ్చు. ఆన్ 2 అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. దీని నుంచి ఏ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి, ఏ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. సో నేను ఈ రెండు కండిషన్లు అవసరమైన బట్టి వాడతామంట. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అయింది అంటే ఏ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి రెస్పాండ్ వస్తాను. అది 1 1 ఆన్ 2లో ఆన్ 2 డెఫినేషన్ రాశాను. ఓకే, అంతవరకు క్లియర్. నెక్స్ట్ ఐఏ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు ఏ ఉంటుంది. దట్ ఇంప్లాయిస్ ఐఏ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏగా డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఐబి వస్తుంది. ఐబి ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు బి. దట్ ఇంప్లాయిస్ ఐబి ఆఫ్ బి ఈక్వల్ టు బిగా రాయొచ్చు. ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ. నెక్స్ట్ ఫర్ ఆల్ బి బిలాంగ్స్ టు బి రాయొచ్చు. ఓకే, ఫర్ ఆల్ బి బిలాంగ్స్ టు బి, బి బిలాంగ్స్ టు బి. ఓకే, బైజెక్టివ్. ఇప్పుడు మనం అక్కడ ప్రూవ్ చేయాల్సింది చూడండి ఒకసారి, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి ఉందనుకుందాం. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు ఏ. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అయిందంటే ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు ఏ. ఈజ్ ఆల్సో బైజెక్టివ్. ఈజ్ ఆల్సో బైజెక్టివ్. ఎందుకని, ఎఫ్ బైజెక్టివ్ అయిందంటే ఆటోమేటిక్గా ఎఫ్ ఇన్వర్స్ కూడా బైజెక్టివ్ అవుతుంది. ఇప్పుడు నేను ప్రూవ్ చేయాల్సింది ఏంటో నెంబర్ 1 కండిషన్ హెడ్డింగ్ పెడుతున్నాను. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేయాలి, ఐబి. మీకు ప్రీవియస్ ప్రాబ్లంలో మనం ఏం చేసాము, రెండింటిని మనం ఈక్వల్గా ప్రూవ్ చేయాలి అంటే రెండింటికి డొమైను కోడొమైను రెండింటికి సేమ్ ఉండాలి. రెండింటికి డొమైన్ కోడొమైన్ రెండింటికి సేమ్ ఉండాలంటే అసలు ముందు డొమైన్ ఏంటో కోడొమైన్ ఏంటో రెండింటికి డిఫైన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోద్ది. సో ముందు దానికోసం మనం ఏం చేద్దామంటే ముందు సెకండ్ ఉన్న ఫంక్షన్ తీసుకోవాలి. సెకండ్ ఉన్న ఫంక్షన్ అంటే ఏం తీసుకోవాలి, ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు ఏ. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. ఈ రెండింటిని కాంపోజిట్ చేస్తే వచ్చేది ఎంత అవుతుందో మనకి, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ రెండు పోతాయి. ఎప్పుడు స్టార్టింగ్ది ఎండింగ్ది మాత్రమే మిగులుతుంది. అంటే ఎక్కడి నుంచి రాయొచ్చాం మనం, బి టు బి రాయొచ్చు. దట్ ఇంప్లాయిస్ మనకు ఆల్రెడీ ఐబి అంటే తెలుసు. ఐబి అంటే ఏంటి, బి టు బి. కాబట్టి ఏం రాయొచ్చు, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ కామా ఐబి హ్యావ్ సేమ్ డొమైన్ అండ్ కోడొమైన్. సేమ్ డొమైన్ అండ్ కోడొమైన్. సేమ్ డొమైన్ అండ్ కోడొమైన్. ఓకే, క్లియర్. సేమ్ డొమైన్ అండ్ కోడొమైన్. ఇప్పుడు మనం రెండింటిని ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఈ రెండింటిని ఈక్వల్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం తీసుకుందామంటే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్. ఇక్కడ ఏ ఎలిమెంట్ తీసుకోవాలి, మనకు అదే పెద్ద సమస్య. సో మనకి చెప్పాను మ్యాపింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, బి టు బి. అంటే మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ బీనే తీసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ సర్కిల్ అంటే బ్రాకెట్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అంటే ఎంత అవుతుంది మనకి, ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎంత అవుతుంది, బి. బి అంటే ఏం రాయొచ్చమ్మా, ఐబి ఆఫ్ బి రాయొచ్చు. సో నేను తీసుకుంది ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. దాట్ ఇంప్లైస్ ఫైనల్గా ఏం రాయొచ్చు మనం, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబిగా రాయొచ్చు. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబి. అంటే మనకు కావాల్సిన ఫస్ట్ కండిషన్ వచ్చేసింది. ఇంకా మనం సెకండ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలో చూద్దాం. సెకండ్ వన్ దట్ ఇంప్లాయిస్ ఎఫ్ ఇన్వర్స్ ఎఫ్ ఈక్వల్ టు ఐబి అని ప్రూవ్ చేయాలి. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబి. ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది.
సో దీనిలో కూడా మనం రెండు ఫంక్షన్స్ ఈక్వల్ చేయాలి అంటే మనం ముందు ఏముండాలి, రెండు ఫంక్షన్ యొక్క డొమైన్ కోడొమైన్స్ రెండు ఈక్వల్గా ఉండాలి. డొమైన్స్ కోడొమైన్స్ ఈక్వల్గా ఉండాలి అంటే ఫస్ట్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి తీసుకుందాం, ఓకేనా. నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు ఏ తీసుకుందాం, బి టు ఏ తీసుకుందాం. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్, ఇక్కడ మనం థియరంలో ఐఏ అని ప్రూవ్ చేయాలి, మనం రాంగ్ రాసాం ఐఏ. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు ఏ తీసుకుందాం. నెక్స్ట్ రెండింటిని కాంపోజిట్ చేస్తున్నాను అంటే ఏమవుతుంది, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్, మధ్యలో రెండు పోతాయి అంటే మనకి ఏం మిగులుతుంది, ఏ టు ఏ. మరి ఐఏ ఈజ్ ఆల్సో ఏంటి మనకి, ఏ టు ఏ. దీని నుంచి మనం ఇప్పుడు ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్కి ఐఏకి సేమ్ డొమైన్ కోడొమైన్ అని చెప్పాలి. కాబట్టి హ్యావ్ సేమ్ డొమైన్ అండ్ కోడొమైన్, సేమ్ డొమైన్ అండ్ కోడొమైన్, రెండింటికి సేమ్ డొమైన్ ఉంది, కోడొమైన్ ఉంది. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి అది తీసుకుందాం. ఎఫ్ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్, ఇక్కడ ఎలిమెంట్ ఏం తీసుకోవాలి, ఇదే పెద్ద సమస్య. ఏ నుంచి బికి అంటే ఏలో ఎలిమెంట్ తీసుకోవాలి, స్మాల్ ఏ దట్ ఈజ్ ఈక్వల్డ్ ఎఫ్ ఇన్వర్స్ బ్రాకెట్ ఎఫ్ ఆఫ్ ఏ దట్ ఈజ్ ఈక్వల్డ్ ఎఫ్ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎంత, బి. ఎఫ్ ఆఫ్ బి అంటే ఎంత, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అంటే, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అంటే ఏం రాయొచ్చు, ఏని ఏమి రాయొచ్చు మనం, ఐఏ ఆఫ్ ఏగా రాయొచ్చు. సో టోటల్గా ఎఫ్ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఏ తీసుకుంటూ వస్తే ఏ వచ్చిందంటే దేర్ ఫోర్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ అని రాయొచ్చు. సో మనకు కావాల్సిన సెకండ్ కండిషన్ ఇదే కదా. సో ఈ థియరమ్స్ కొంచెం కేర్ఫుల్గా ఉంటే, కానీ ఖచ్చితంగా రెండు ఫంక్షన్లు ఈక్వల్ అని చూపించాలంటే సేమ్ డొమైను సేమ్ కోడొమైన్ అనేది ముందు వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, సేమ్ డొమైను సేమ్ కోడొమైన్ వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్న ఎలిమెంటు బి టు బి అన్నప్పుడు ఇక్కడ డొమైన్లో ఉన్న ఎలిమెంట్ తీసుకోవాలి, అది మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది బాగా. తర్వాత కాంపోజిట్ చేసేటప్పుడు ఫస్ట్ది సెకండ్ ఫస్ట్ తీసుకుంటూ రావాలి. సో ఈ థియరం అయిపోతే నెక్స్ట్ థియరం చూద్దాం. ఓకే, ఫోర్త్ థియరం చూద్దాం. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి ఆర్ టూ బైజెక్టివ్ ఫంక్షన్స్. ఓకే రైట్, టూ బైజెక్టివ్ ఫంక్షన్స్ ఇచ్చాడు. గివెన్ దట్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్టివ్ అయింది, అంతే కదా, బైజెక్టివ్ అయింది. బైజెక్టివ్ అయితే మీకు ఇందాక కండిషన్ చెప్పాను, బైజెక్టివ్ అయితే ఏమవుద్దినా మనకి 1 ఒకటి అవుద్ది, ఇంకోటి ఏమవుద్ది ఆన్ టు అయింది అంటే మనం ఏం రాయొచ్చు అని చెప్పాను, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అంటే దాని నుంచి ఏం రాయొచ్చు, స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. నెక్స్ట్ రెండోది, జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు సి, జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు సి ఈజ్ ఆల్సో బైజెక్టివ్, దీన్ని కూడా మనం ఏం రాయొచ్చురా, 1 రాయొచ్చు. నెక్స్ట్ అది ఏం రాయొచ్చు మనం, ఆన్ టూ రాయొచ్చు, 1 ఆన్ టూ రాయొచ్చు. అంటే ఏం రాయొచ్చు, జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి రాయొచ్చు, బి ఈక్వల్ టు జీ ఇన్వర్స్ ఆఫ్ సి రాయొచ్చు, జీ ఈక్వల్ టు బి ఈక్వల్ టు జీ ఇన్వర్స్ ఆఫ్ సి. సో ఇప్పుడు రెండు ఫంక్షన్లో 1 ఎందుకు రాయట్లేదు, 1 మనం ఎక్కడ యూజ్ చేయము, ఆన్ టూ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ ఆన్ టూ డెఫినేషన్ వరకు రాస్తాను, 1 వదిలేసాను. జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి రాయొచ్చు, బి అంటే జీ ఇన్వర్స్ సి రాయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి రాయొచ్చు, ఏ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్. అది రెండిట్లో ఎఫ్కి జీకి రెండింటికి ఆన్ టు డెఫినేషను, దాని నుంచి ఇన్వర్స్ రాశా. ఇన్వర్స్ రాయడానికి కారణం ఏంటి అంటే ఎఫ్ జీ రెండు బైజెక్టివ్ అయింది, బైజెక్టివ్ అయినప్పుడు మాత్రమే ఇన్వర్స్ రాయగలం, ఓన్లీ బైజెక్టివ్ మ్యాపింగ్ మాత్రమే మనం ఇన్వర్స్ రాయగలం. ఓకే, అంతవరకు క్లియర్. ఇప్పుడు నేను ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలంటే ముందు రెండింటిలో డొమైను కోడొమైను సేమ్ ఉందా లేదా ముందు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే ముందు జీ సర్కిల్ ఎఫ్, దాంట్లో ముందు ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి, నెక్స్ట్ జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు సి, దట్ ఇంప్లైస్ జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్, మధ్యలో రెండు పోతాయి మనకి మిగిలిపోయేది ఏ టు సి. సో దట్ ఇంప్లైస్ జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ రాశాను అనుకోండి, ఇది ఆటోమేటిక్గా సి టు ఏ. ఇన్వర్స్ ఎలా రాయగలను నేను,
ఇన్వర్స్ రాయాలంటే నాకు ఖచ్చితంగా ఏమై ఉండాలి, ఇందులో ఉన్న జీఈ బైజెక్టివ్ అయి ఉండాలి, ఎఫ్ బైజెక్టివ్ అయి ఉండాలి. జీ కామా ఎఫ్ బోత్ ఆర్ బైజెక్టివ్ ఫంక్షన్ ఇచ్చాడు కాబట్టి నేను ధైర్యంగా ఇన్వర్స్ రాయగలిగాను. సో ఇక్కడ మనకేంటి జీ సర్కిల్ ఎఫ్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు C2 అయింది. ఓకే, నెక్స్ట్ రెండోది ఎంత ప్రూవ్ చేద్దాం మనం. జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్, రెండోది ఎఫ్ ఇన్వర్స్. ఎఫ్ ఇన్వర్స్ అంటే ఫస్ట్ ముందు జీ ఇన్వర్స్ తీసుకుందాం. జీ ఇన్వర్స్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్, జీ అంటే B to C అయినప్పుడు జీ ఇన్వర్స్ అంటే C to B అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ B to A అవుతుంది. రెండింటిని కాంపోజిట్ చేస్తే వచ్చేది ఏమవుతుంది మనకి, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పోతే C to A అవుతుంది. సో C2 అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఇది కూడా మ్యాపింగ్ కూడా C to Aనే ఉంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్కి ఎఫ్ ఇన్వర్స్ జీ ఇన్వర్స్ C to Aకి సేమ్ డొమైను సేమ్ కోడొమైన్ ఉంది. సేమ్ డొమైను సేమ్ కోడొమైన్ ఉందంటే రెండింటిని ఈక్వల్ చేయొచ్చు. దానికోసం ఏం చేద్దాం మనం, రెండిట్లో ఏముంది చూడండి, జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ కామా ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ హ్యావ్ సేమ్ డొమైన్ అండ్ కోడొమైన్. సేమ్ డొమైన్ అండ్ కోడొమైన్. సో రెండు ఫంక్షన్స్కి డొమైన్స్ ఉన్నాయి, కోడొమైన్స్ ఉన్నాయి, ఆ రెండు కూడా సమానంగా ఉన్నాయి. ఓకే రైట్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇది ప్రూవ్ చేయాలి. దీనికోసం ఫస్ట్ లెట్ C బిలాంగ్స్ టు క్యాపిటల్ C అని తీసుకుందాం. దట్ ఇంప్లైస్ C ఈక్వల్ టు, ఏంటి అసలు C అంటే, ఎక్కడన్నా మీకు C అంటే ఉందేమో చూడండి, మనకి ఇక్కడ ఉంది. C అంటే ఏంటి మనకి, G ఆఫ్ B ఉంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు G ఆఫ్ B అంటే ఏమైనా ఉందని చూడండి, B అంటే G ఇన్వర్స్ ఆఫ్ C, B అంటే F ఆఫ్ A ఉంది. కాబట్టి ఇక్కడ రాద్దాం F ఆఫ్ A, సర్కిల్ని G సర్కిల్ F ఆఫ్ Aగా రాయొచ్చు. నేను తీసుకున్న C అయితే నాకు G సర్కిల్ F ఆఫ్ A వచ్చింది. నాకు A కావాలి, ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ ఆఫ్ C. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1 అంటే A వాల్యూ ఇది వచ్చింది మనకి, అదే కదా. A స్మాల్ a ఈజ్ ఈక్వల్ టు G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ ఆఫ్ C. రెండో కండిషన్ ఏంటో చూద్దాం. దీని నుంచి ఇది వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం, ఇది ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ ఏం తీసుకోవాలి, ఇది పెద్ద సమస్య. ఇక్కడ మనం తీసుకునే ప్రతి ఎలిమెంట్ ఖచ్చితంగా డొమైన్లో ఎలిమెంట్ తీసుకోవాలి. డొమైన్లో ఎలిమెంట్ అంటే ఏం తీసుకోవాలి, Cలో తీసుకోవాలి. ఎఫ్ ఇన్వర్స్ G ఇన్వర్స్ ఆఫ్ C దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ G ఇన్వర్స్ ఆఫ్ C. G ఇన్వర్స్ ఆఫ్ C అంటే మన దగ్గర ఏముంది చూడరా, మనకి B రాస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ B అంటే ఏముంది, A ఉంది, A రాసుకుంటూ వస్తాను. సో ఇక్కడ కూడా చూడండి, A ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ ఆఫ్ C. ఇది ఈక్వేషన్ 2 అనుకుంటాను. అబ్జర్వ్ చేయండి, ఏ వాల్యూ ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఇది ఏ వాల్యూ ఉంది. రెండిట్లో ఏ వాల్యూ ఒకటే ఉంది కదా, రెండిట్లో ఏ వాల్యూ ఒకటే ఉంది అంటే ఈ రెండు ఈక్వల్ అయినట్టే కదా. ఈ రెండు ఈక్వల్ అయినాయి అంటే మనం ఫైనల్గా ఏం రాయొచ్చు, దేర్ ఫోర్ G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్ థియరం, రిపీటెడ్గా అడిగాడు. ఈ చాప్టర్లో ఎక్కువసారి అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, ఫిఫ్త్ థియరం ఏంటో చూద్దాం మనం. F ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ A to B, G ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ B to C ఆర్ టూ ఫంక్షన్స్ సచ్ దట్ సంథింగ్ కండిషన్ ఇచ్చాడు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, F ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ A to B మనం బైజెక్టివ్ అని ప్రూవ్ చేయాలి. బైజెక్టివ్ అని ప్రూవ్ చేయటం అంటే ఏం ప్రూవ్ చేయాలి, బైజెక్టివ్ అంటే F ఈజ్ 1 ఆన్ టు 2 ప్రూవ్ చేయాలి, అంటే అదొకటి ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ G ఈజ్ ఈక్వల్ టు F ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి. సో ఈ రెండు కండిషన్లు మనం ప్రూవ్ చేసుకుంటూ రావాలి. ఈ రెండు కండిషన్లు ప్రూవ్ చేసేటప్పుడు ముందుగా మనం తీసుకోవాల్సిన కండిషన్ ఏంటో చూద్దాం. మనం ఇక్కడ ఫంక్షన్ F ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ A to B. ఓకే, గివెన్ దట్ F ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ A to B, G ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ B to C ఆర్ టూ ఫంక్షన్స్. అంటే ఏం రాయొచ్చు, ఫర్ ఆల్ A బిలాంగ్స్ టు A అయితే దట్ ఇంప్లైస్ F ఆఫ్ A బిలాంగ్స్ టు B అని, ఫర్ ఆల్ B బిలాంగ్స్ టు B అయితే
జీ ఆఫ్ బి ఈక్వల్ టు బిలాంగ్స్ టు సి అని ప్రూవ్ చేయొచ్చు. సో మనం ఈ రెండింటికి ఫంక్షన్స్ డెఫినేషన్ రాసాం. నెక్స్ట్ అండ్ గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి, జీ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఐఏ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఎఫ్ సర్కిల్ జీ ఈజ్ ఈక్వల్ టు ఐబి అని, ఇది గివెన్ డేటా. సో ఇది మొత్తం మనకి గివెన్ డేటా, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇది మొత్తం మనకి ఏంటది గివెన్ డేటా. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అనేది బైజెక్టివ్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి దానికి ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అనేది ఫస్ట్ 1 1 అని ప్రూవ్ చేద్దాం. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అనేది 1 1 అని ప్రూవ్ చేద్దాం. 1 1 అంటే ఏం ప్రూవ్ చేయాలి, లెట్ A1 కామా A2 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అనుకుంటే, అదేనా క్యాపిటల్ ఏ అనుకుంటే ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2 తీసుకుంటూ వచ్చాను. ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2. నెక్స్ట్ దీనికి జీ ఇమేజ్ తీసుకుంటాం, జీ ఆఫ్ A1 దట్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A2 అని తీసుకుంటూ వస్తా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని కలిపి ఎవరైచ్చు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A2 తీసుకుంటూ వస్తే, జీ సర్కిల్ ఎఫ్ అంటే ఎంత రాయొచ్చు మనం, ఐఏ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్ టు ఐఏ ఆఫ్ A2 తీసుకుంటూ వస్తా. దట్ ఈజ్ ఈక్వల్ టు A1 ఈజ్ ఈక్వల్ టు A2 అవుతుంది. ఎందుకని ఐఏ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఐడెంటిటీ డెఫినేషన్ ప్రకారం. కాబట్టి A1 ఈక్వల్ టు A2 అయింది. ఈ A1 ఈక్వల్ టు A2 అయిందంటే ఇది ఏమైనట్టు మనకి 1 1. నెక్స్ట్ రెండోది ఏం ప్రూవ్ చేయాలి మనం, ఆన్ టు ప్రూవ్ చేయాలి. ఈ పక్కనే ప్రూవ్ చేస్తున్నాం చూడండి. ఆన్ టు అంటే ఏం ప్రూవ్ చేద్దాం, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఆన్ టు అని ప్రూవ్ చేద్దాం. ఈ ఆన్ టు అని ప్రూవ్ చేయాలంటే మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆన్ టులో లెట్ బి తీసుకుందాం. బి ఈజ్ ఈక్వల్ బి అంటే ఏముంది మన దగ్గర, బి అంటే ఎఫ్ ఆఫ్ ఏ తీసుకోవచ్చా, బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఈ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు మనం. యాక్చువల్గా ఆన్ టు అంటే ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ ఏ తీసుకున్నాను, ఈ మొత్తానికి మనం ఏ రాద్దామని చూడండి ఒకసారి. ఎఫ్ ఆఫ్ ఏ, బి అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ తీసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏగా తీసుకుంటూ వస్తాను. జీ సర్కిల్ ఎఫ్ అంటే ఎంత, ఐఏ ఆఫ్ ఏ. మరి ఏ అంటే ఏం రాసుకోవచ్చు, ఏ అంటే మనకి ఇక్కడ చిన్న మిస్టేకు, దీన్ని ఒక్కసారి అలా కాకుండా ఇంకా ప్రాసెస్ ఏంటంటే, బి అంటే ఐబి ఆఫ్ బి తీసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఐబి అంటే మన దగ్గర ఏమైనా ఉందా, అది ఉందో చూడండి ఒకసారి. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ బి రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ బి రాయొచ్చు. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ బి అంటే ఎంత రాయొచ్చు, ఏ. అంటే నాకు ఏమొచ్చింది ఇక్కడ, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అంటే దేని డెఫినేషన్ ఇది, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అనేది ఆన్ టు డెఫినేషన్. కాబట్టి దట్ ఇంప్లైస్ ఏమవుతుంది మనకి, ఇది ఆన్ టు అవుతుంది. ఇంకేం ప్రూవ్ చేయాలి, అది ఓకే. మనం తర్వాత ప్రూవ్ చేయాల్సింది జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి, అదే కదా. దీనికి మనం ప్రూవ్ చేయాల్సిన దాని కండిషన్లో జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ అంటే ఏంటి, రెండింటికి సేమ్ డొమైను సేమ్ కో డొమైన్ ఉండదని ప్రూవ్ చేయాలి. అంటే జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు సి ఉంది. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్, ఫస్ట్ తీసుకోవాల్సింది ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి ఉంది. దీని నుంచి ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు సి. అంటే జీకి ఎఫ్ ఇన్వర్స్కి రెండింటికి చూద్దాం మనం. జీ ఆఫ్ బి ఈక్వల్ టు బిఎఫ్ ఆఫ్ ఏనా, ఇక్కడే జీ ఆఫ్ బి ఈక్వల్ టు ఏ. జీ ఆఫ్ బి ఈక్వల్ టు ఇది బి టు ఏ ఫంక్షన్, రైట్, అక్కడే మిస్టేక్ చేస్తున్నాం మనం. బి టు ఏ, ఎఫ్ జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు ఏ, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు ఏ వస్తుంది. అంటే ఏ వస్తుంది చూడండి, జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ నుంచి బి టు ఏ వస్తుంది, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ నుంచి బి టు ఏ వస్తుంది. కాబట్టి ఏం రాయొచ్చు మనం, హ్యావ్ సేమ్ డొమైన్
అండ్ కోడొమైన్ అని ప్రూవ్ చేయాలి. సేమ్ డొమైన్ అండ్ కోడొమైన్. అసలు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటో చూద్దాం. లెట్ తీసుకోవాల్సిన దాంట్లో మనకి G ఈజ్ ఈక్వల్ టు F ఆఫ్ ఇన్వర్స్. అంటే మనకి G ఈజ్ ఈక్వల్ టు F ఇన్వర్స్ అంటే మనం ఫస్ట్ కండిషన్ ఏం తీసుకుందాం అంటే G ఆఫ్ B తీసుకుందాం. లెట్ G ఆఫ్ B దట్ ఈజ్ ఈక్వల్ టు G ఆఫ్ B అంటే ఏం రాయొచ్చు? B అంటే చూడరా, B అంటే ఏం రాయొచ్చు మనం? F ఆఫ్ A. G అంటే ఏం రాయొచ్చు మనం? F ఆఫ్ A దట్ ఈజ్ ఈక్వల్ టు G సర్కిల్ F ఆఫ్ A రాయొచ్చు. G సర్కిల్ F అంటే ఎంత ఉంది చూడండి, IA ఆఫ్ A రాయొచ్చు. IA ఆఫ్ A అంటే ఎంత? A రాయొచ్చు. మరి A అంటే ఎంత రాయొచ్చు? A అంటే F ఇన్వర్స్ ఆఫ్ B రాయొచ్చు. నేను తీసుకుంది G ఆఫ్ B, నాకు వచ్చింది F ఇన్వర్స్ ఆఫ్ B అంటే G ఈజ్ ఈక్వల్ టు F ఇన్వర్స్. G ఈక్వల్ టు F ఇన్వర్స్. సో థీరం కొంచెం కేర్ఫుల్గా ఉండండి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ మనం B టు C రాసిన మిస్టేక్, అది ఒక్క చెక్ చేసుకోండి. నెక్స్ట్ B టు A. సో టోటల్గా మనకి సర్కిల్ మొత్తం రాసుకుంటూ వచ్చాను. ఇక్కడ మనకేంటి F ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ A టు B అనేది బైజెక్టివ్ అని ప్రూవ్ చేయాలి. బైజెక్టివ్ అంటే ఏం ప్రూవ్ చేయాలి? 1 1 ఆన్టు 2 ప్రూవ్ చేశాను. సో ఇక్కడ 1 1 ఆన్టు 2 అయింది కాబట్టి F ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ A టు B అనేది బైజెక్టివ్ అవుతుంది. F ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ A టు B అనేది బైజెక్టివ్ అవుతుంది. సో బైజెక్టివ్ అయింది. G ఈక్వల్ టు F ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే రెండింటికి సేమ్ డొమైన్ సేమ్ కోడొమైన్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. నేను తర్వాత G ఆఫ్ B తీసుకుంటూ వచ్చాను. G ఆఫ్ B నుంచి కండిషన్ రాసుకుంటాను. ఈ 5 థియరమ్స్ నుంచి ఖచ్చితంగా థియరం వస్తుంది. ఈ 5 థియరమ్స్ నుంచి ఖచ్చితంగా థియరం వస్తుంది. ఈ థియరమ్స్ని ఈ విధంగా ప్రిపేర్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ.